సో ఇప్పుడు ఇది ఈ గట్ అనేది ఆర్ జిఏటి అనేది బేసిక్గా ఏంటంటే ఒక మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అది. ఓకే, దీనికి ఆ కెపాసిటీ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రైండింగ్ చేసే కెపాసిటీ, దీనికి మిక్స్ చేసే కెపాసిటీ. దట్స్ అ రిలవెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే దీనిలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఒక లైనింగ్ ఉంటుంది, వెరీ వెరీ సెన్సిటివ్ లైనింగ్. ఆ లైనింగ్ ఏమిటంటే మెంబ్రెయిన్, మ్యూకస్ మెంబ్రెయిన్. ఏది మన పొట్ట లోపల ఒక మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఓకే, దాంట్లో చాలా రిసెప్టర్స్ ఉంటాయి. ఓహో, దే ఆర్ ఆల్ వెరీ కాంప్లెక్స్ రిసెప్టర్స్. ఈ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే మీరు ఫుడ్ తినగానే ఒక్కొక్క రిసెప్టారు రెస్పాండ్ అయ్యి, లిజన్ మనకి ఇప్పుడు వచ్చింది ఫ్యాట్ కాబట్టి లెటస్ సెక్రీట్ ఎన్ ఎంజైమ్, లెటస్ సెక్రీట్ కెమికల్. అంటే రిలవెంట్ ఎంజైమ్ కెమికల్ని రిసెప్టర్స్ రిలీజ్ చేస్తాయి. అబ్సల్యూట్లీ దిస్ హ్యాపెన్స్. మనం నేనైతే చాలా సింపుల్గా చెప్పాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లెక్స్ సిస్టమ్ దట్ హ్యాపెన్స్. అంటే అది అంత ఇంటెలిజెంట్గా ఏ ఫుడ్ తిన్నారో తిన్నదాన్ని బట్టి ఏ ఎంజైమ్ ఏ కెమికల్ రిలీజ్ చేయాలో రిసెప్టర్కి అంత నాలెడ్జ్ ఉంటుంది, చేస్తుంది. దీన్నంతా మళ్ళీ మాస్టర్ గ్లాండ్ కొంతవరకు కంట్రోల్ చేస్తుంది. వాడు ఎక్కడ ఉంటాడు? పిట్యూటరీ అని బ్రెయిన్ ఉంటుంది. ఆ పిట్యూటరీ బ్రెయిన్కి ఏమిటంటే ఈ హార్మోన్స్ అన్ని ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అవుతూ ఉండి ఆ పిట్యూటరీ కొంతవరకు ఫ్రీడమ్ ఇస్తుంది, కొంతవరకు ఫ్రీడమ్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీని ఎపిటైట్ సెంటరు ఆర్ ఇంటర్లింక్డ్ అనుకోండి. నీ కడుపు నిండిన తర్వాత మళ్ళీ నిన్ను తిననివ్వదు. అది ఏమవుతుందంటే స్టమక్లో స్టోరేజ్ కెపాసిటీ అవ్వగానే స్ట్రెచ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ రిసెప్టర్స్ దే గివ్ ఎ ఫీడ్బ్యాక్ టు ది బ్రెయిన్ సేయింగ్ లిజన్ మై స్టమక్ ఈజ్ ఫుల్. శుభ్రంగా తినే రిసెప్టరు ఒక్కసారి బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వగానే